Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is living victoriously. Living victoriously. విజయవంతంగా జీవించుట. వాక్య భాగము భక్తి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. The first epistle of John, chapter 5, verse 4. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారందరూ, ఎవరైతే ప్రభునందు తిరిగి జన్మిస్తారో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమున శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని యోహాను భక్తుడే రాశాడు. వాటి మీద మనం విజయం పొందుకుంటాం. ఐదవ వచనం, యేసు దేవుని కుమారుని నమ్మవాడు తప్ప లోకము జయించవాడు మరి ఎవడు? ప్రభు యేసుకు విశ్వాసం ఉంచిన వాడు తప్ప లోకము జయించేవాడు ఎవరు? యేసు ప్రభు నాడు లోకము జయించున్నాను. ఐ ఓవర్కమ్ ద వరల్డ్, ఓవర్కమ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్, చరణ్ ఆఫ్ గాడ్. దేవుని మూలంగా పుట్టనివి, కలగనివి వాటిని జయించుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రిస్టియన్ మస్ట్ లివ్ ఏ విక్టోరియస్ లైఫ్. అలా జీవించాలంటే నెంబర్ 1, వాక్ బై ఫెయిత్, బిలీవ్ అండ్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నమ్మి, దేవుని వాక్యం నమ్మి విశ్వసించి ఆ ప్రకారం చేయుట ద్వారా నీ విజయాన్ని పొందగలవు. నో హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. నీ క్రీస్తులో నీ ఎవరు గ్రహించుకోవాలి. యు ఆర్ బార్న్ ఆఫ్ గాడ్. యు ఆర్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. నువ్వు క్రీస్తునందు నీతిమంతుగా తీర్చబడ్డావు, దేవుని నీతి అయ్యావు అనే విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి. Be conscious of the greater one in you. నీలో ఉన్నవాడు లోకం వాడు కంటే గొప్పవాడనే విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి. ఈ సత్యం బైబిల్ చక్కగా, the one who is in you is greater than the one who is in the world. లోకంలో ఉన్నవాడు దుష్టవాని కంటే నీలో ఉన్న దేవుడు, నాలో ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్న అపవాది కంటే గొప్పవాడి విషయాన్ని గ్రహించాలి. వాక్ ఇన్ లవ్. దేవునికి ప్రేమను గుర్తెరగాలి. బీ కాన్షియస్ ఆఫ్ ద ఫాదర్స్ లవ్ ఫర్ యూ అండ్ లవ్ ఫర్ అదర్స్. దేవుని ప్రేమ నీ పట్ల, అందరి పట్ల ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించుకోవాలి. Hold on to hope. Be confident that God would bring good end. దేవుడి దగ్గర మంచి ముగింపు ఇస్తాడన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. Finally, you have to surrender to God. That leads to victory. దేవునికి సంపూర్ణంగా నువ్వు లోబడాలి. దీనితో చేసినట్టయితే నీవు విజయాన్ని పొందగలవు. అనేక విషయం మనం ఓటింగ్ పాలవుతున్నాం. బట్ unable to overcome many things in this world. కాబట్టి మనము విజయం అన్నిటి మీద విజయం పొందాలి. పౌలు భక్తుడు అంటాడు, అన్నిటి మీద విజయం ఇస్తున్న దేవునికి స్తోత్రం అంటాడు. విజయంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం అంటాడు. మన ప్రభు విజయుడు. ఆయన ఓటమి పొందని వాడు. ఆత్మీయ జీవితంలో మనం ఓటమి పొందకూడదండి.
overcome the evil that is in the world. చెడు మీద మనం విజయం పొందుకోవాలి. Overcome the lust of the eyes, నేత్రాశ, the pride of life, జీవనము, వీటన్నిటి మీద మనం విజయం పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ రీతిగా విజయం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అన్నిటి మీద విజయం పొందడానికి ప్రభువా సంపూర్ణ మీకు లోబడి తండ్రి, మీ వాక్యానుసారంగా జీవించి తండ్రి మేము విజయం పొందడానికి ఆత్మశక్తి ఇవ్వగలదు. మీ స్తోత్రాలు. వాక్యం వెంటనే ప్రతిబిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అనే అన్యోన్య సహవాసం మనందరికి సహకారం తోడే ఉండును గాక. ఆమేన్.